నమస్తే. వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ. కాప్రా సర్కిల్ అధికారుల నుండి జోనల్ అధికారుల వరకు ఫిర్యాదులపై చర్యలు తీసుకోకపోవడంతో ఎల్బీ నగర్ జోన్లో పనిచేసే అధికారులపై మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ దానకిషోర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని ఆల్ ఇండియా హిందుస్థాన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బొట్ల సాయిలు అన్నారు. నిన్న దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ కుమారు, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అన్నపూర్ణ ఎస్టేట్ కుషాయిగూడలో ఉన్న రేషన్ డీలర్ గంప కృష్ణ రేషన్ షాపు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉప్పల్లో నిర్వహించే ప్రతిరోజు ప్రజాపాలన వర్గం నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలు విని వారి నుండి వినతులు స్వీకరించి ప్రధాన సమస్యల పరిష్కారానికి వెంటనే ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వరరెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మీర్పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్ తో కలిసి హెచ్బి కాలనీ ఫస్ట్ ఫేస్ వద్ద గల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ బహుజన ఆత్మ గౌరవానికి మరియు వీరత్వానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకంలో భాగంగా అన్ని కులాల వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు 4 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తుంది. దీనిలో కనీసం 60%, 80% సబ్సిడీ కూడా అందిస్తుంది. దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 14వ తేదీ వరకు పొడిగింపు. భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన అగ్రికల్చర్ సైంటిస్టు రిక్రూట్మెంట్ బోర్డులో ఉద్యోగాలు మొత్తం ఖాళీలు 582, వేతనం 57,000 నుండి 1,82,000. దరఖాస్తు చివరి తేదీ మే 21. టీఆర్ఎస్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. టీటీడీ కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే కొత్త కార్యాచరణ అమలు చేయనున్నారు. వేసవి రద్దీ వేళ బ్రేక్ దర్శనాలను కుదించాలని డిసైడ్ అయ్యారు. బ్రేక్ దర్శనాల వేళల మార్పును పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయనున్నారు. గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ హైదరాబాద్ డిఎస్పీ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా తన పాత ఫ్రాంచైజీ ఆర్సీబీతో బెంగళూరు వేదికగా జరగనున్న మ్యాచ్ లో తనదైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. భారత పాక్ సరిహద్దుల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ లోని పుంచ్ జిల్లా కృష్ణఘాటి సెక్టార్ లో ఉన్న నియంత్రణ రేఖ వద్ద నుంచి పాక్ ఆర్మీ చొరబాటుకు తెగబడింది. దీంతో మందు పాత్ర పేలింది. ఆ వెంటనే పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ధీటుగా భారత ఆర్మీ ధీటుగా బదిలిచ్చింది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రేమ్ 2 మిషన్ రికార్డు నెలకొల్పింది. ఈ స్పేస్ ఎక్స్ క్రాఫ్ట్ సాయంతో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు అక్కడి నుంచి భూమిపై ఉండే ఉత్తర దక్షిణ ధృవాలను వీడియో తీశారు. ఇప్పటి వరకు ఏ మానవ మాతృడు చూడని అద్భుతమైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.